వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్. గురువారం మార్చి 6, 2025 విశాఖపట్నంలో వివిధ వాటాదారులతో జరిగిన సంభాషణ తర్వాత శ్రీమతి సీతారామన్ 2025 నుంచి 26 వరకు బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. 1 సంవత్సరం పాటు పన్ను సెలవు ప్రకటించాలనే వీఎస్పీ యూనియన్ల డిమాండ్పై ఆమె దృష్టిని ఆకర్షించినప్పుడు వీఎస్పీ కోసం ప్రకటించిన ప్యాకేజీ గురించి శ్రీమతి సీతారామన్ ప్రస్తావిస్తూ కేంద్రం ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువ చేసిందని అన్నారు. అయితే డిమాండ్లను పరిశీలిస్తామని ఆమె చెప్పారు. శాంతియుత నిరసన తెలిపే హక్కును యూకే సమర్థిస్తున్నప్పటికీ ప్రజా కార్యక్రమాలను బెదిరించడం లేదా అంతరాయం కలిగించే ఏవైనా ప్రయత్నాలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి కార్యాలయం FCDO ప్రతినిధి అన్నారు. ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కాన్వాయ్ వైపు దూసుకు రావడంతో జరిగిన భద్రతా ఉల్లంఘనను యూకే గురువారం మార్చి 6, 2025 తీవ్రంగా ఖండించింది. ప్రజా కార్యక్రమాలను బెదిరించడం లేదా అంతరాయం కలిగించడం వంటి ప్రయత్నాలు పూర్తిగా ఆమోదయోగ్యం కావు అని యూకే పేర్కొంది. స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీయొద్దు. ఇబ్బందిగా ఉందని చెప్పినా కొంతమంది మీడియా వాళ్లు ఫోటోలు తీస్తున్నారంటూ రుక్సార్ చెప్పింది. గౌరవంగా చెప్పినా కూడా వినడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుతమైన సెంచరీతో కివీస్ జట్టు 362 పరుగులకు దోహదపడిన కేన్ విలియమ్సన్ షెడ్యూల్ గురించి తన ఆలోచనలను ఇలా వ్యాఖ్యానించారు. ఆదివారం దుబాయ్లో ఆడిన కివీస్ జట్టు బుధవారం సెమీఫైనల్ కోసం లాహోర్కు వెళ్లింది మరియు ఇప్పుడు వచ్చే ఆదివారం జరిగే ఫైనల్ కోసం దుబాయ్కు తిరిగి వెళ్తుంది. నేను అక్కడ చాలాసార్లు ఆడాను అనుకుంటాను. వారు ఎలా పనిచేయాలనుకుంటున్నారో నిజంగా స్పష్టత ఉంది అని ఆ మ్యాచ్ తర్వాత విలియమ్సన్ అన్నాడు. ఫైనల్లో భారతదేశం పొందే ఏదైనా ప్రయోజనం గురించి మరిన్ని తాజా వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.